హాయ్. ఏంటి చదువుకున్నావేంటి? ఏమైంది? నేను వద్దు వద్దు అంటూనే ఉన్నారా మా చిన్నోడిని. బైక్ తీసుకుని ఇక్కడ దాకా ఏమని చెప్పి మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోయిందట. రోడ్డు మీదకి వెళ్తే అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడట. ట్రాఫిక్ పోలీస్ బైక్ తీసుకుని వెళ్ళిపోయిందట. అసలే మైనరు ఇంటికి వచ్చి ఏడుస్తాడు. నీకేమైనా ఫోన్ చేశారా ట్రాఫిక్ వాళ్ళు? ఇక్కడికి వెళ్ళాలి రోడ్డు మీద దాకా వెళ్తారా? నేను చెప్పాను వద్దు వద్దు అన్నాను. బట్ వాడు ఏం చేశాడు, కొంచెం దూరమే అని చెప్పి అటు వెళ్ళి వదిలేదు. వాడు కొంచెం భయపడుతున్నాడు. వాడికి కొంచెం ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. యాక్చువల్గా వాళ్ళు ఇట్లాంటిది ఫోన్ చేస్తారు. నాకైతే ఏం ఫోన్ రాలేదు. కాల్ రాలేదండి. అదే చూస్తున్నా, అందుకే డల్గా ఉన్నా. అసలు అయినా వాడు ఇక్కడ దాకా వెళ్ళరా అని చెప్తున్నాను. రోడ్డు మీదకి ఎవరు వెళ్ళమన్నారు? నేను చెప్తూనే ఉన్నా. వాడు ఎంత ఇప్పుడు జస్ట్ 10th పాస్ అయ్యాడు అంతే. ఎందుకు వెళ్ళాలి చెప్పు? రేపేంటి పరిస్థితి? ఏదో తేడాగా ఉందేంటి? అందుకనే పేరెంట్స్ సమక్షంలోనే పిల్లలు బైక్ నడపాలి. లేకపోతే ఇట్లాంటి పేరెంట్స్ అన్నీ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. రేపు వాళ్ళు ట్రాఫిక్ పోలీస్ తీసుకెళ్ళాడంటే స్టేషన్లో పెడతాడు బండి. రేపు నేను వెళ్ళాలి స్టేషన్కి. లేదా ఫోన్ చేస్తారు వాళ్ళు. ఇప్పటివరకైతే నాకైతే ఏం ఫోన్ రాలే. రేపు అక్కడికి పిలిచిన తర్వాత నన్ను ఏమంటారో ఏమో తెలియదు. లెటర్ రాపించుకోండి ఇంకోసారి పంపించద్దు అని. అందుకే చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి పిల్లల విషయంలో. అండర్ 16 వాళ్ళకి కానీ అండర్ 18 వాళ్ళకి కానీ ఎటువంటి బైక్స్ కానీ ఇవ్వకూడదు. రోడ్డు మీదకి అసలే పంపించకూడదు. చూసారా ఇప్పుడు మేము ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామో? అట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఎబో 18 బైక్స్ ఇవ్వండి. అది కూడా విత్ లైసెన్స్ తోటే ఇవ్వండి. మీరు కూడా మాలాగా ఇబ్బంది పడి అట్లాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకండి. ఇది నా విజ్ఞప్తిగా మీకు చెప్తున్నాను. టేక్ కేర్.